ఉంటుంది. సో మీరు కార్పొరేట్ సెట్టింగ్ లో ఉండగా మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసినా, ఎటువంటి ఫేవర్ అయినా అడిగినా ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది ఇక్కడే. పాయింట్ నెంబర్ 1, కార్పొరేట్ ఎథిక్స్. మంచి మార్కులు అవి తెచ్చుకున్నారు, క్యాంపస్ ప్లేస్మెంట్ సీట్ వచ్చింది, మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి అవగానే మీరు హెచ్ఆర్ లీడ్ తో మాట్లాడతారు, ఆవిడ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తారు. ఒకవేళ మీరు ఆడపిల్ల అయితే మీకు ఏ ఇష్యూ వచ్చినా మాతో మాట్లాడండి, ఎవరు మిమ్మల్ని హెరాస్ చేసినా మాకు చెప్పండి, ఎటువంటి ఫేవర్ అయినా నిస్సంకోచంగా ఒక లెటర్ కంప్లైంట్ రాసి మాకు ఇవ్వండి అని. లోపలికి 9 to 5 మీ పని. అటు గ్రీవెన్సెస్ నుంచి హెరాస్మెంట్ కంప్లైంట్స్ వరకు అన్నిటికన్నా ముఖ్యంగా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, వర్క్ ప్లేస్ కాండక్ట్. దీని బాధ్యత ఈ హెచ్ఆర్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మీరు కార్పొరేట్ సెట్టింగ్ లో ఉండగా మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, మిమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసినా, ఎటువంటి ఫేవర్ అయినా అడిగినా ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ చేయాల్సింది ఇక్కడే. సపోజ్ వాళ్ళు కానీ సీరియస్ గా తీసుకోకపోతే రెండో డిపార్ట్మెంట్ వస్తుంది, లీగల్ అండ్ కంప్లైంట్స్ డిపార్ట్మెంట్ అంటారు దీన్ని. లేబర్ లాస్ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ లాస్ వరకు, ఇన్ఫాక్ట్ వర్క్ ప్లేస్ సేఫ్టీ కింద ఉండే ఏ డొమైన్ అయినా ఆ కంపెనీ సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఈ డిపార్ట్మెంట్ ముందుకు వస్తుంది. ఏ తప్పు జరిగినా అది సీఈఓ చేసినా కూడా ఇన్వెస్టిగేట్ చేసేది వీళ్ళే. ప్రతి కంపెనీకి కొన్ని ఇంటర్నల్ పాలసీస్ ఉంటాయి, ఆ రూల్స్ ని, ఆ పాలసీలు కానీ ఫాలో అవ్వకపోతే స్ట్రిక్ట్ ఏ విషయాలైనా డిస్క్రిమినేషన్ జరిగినా, పవర్ అబ్యూస్ జరిగినా ఇమ్మీడియట్ గా ఈ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. అగైన్ వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోతే ఇట్స్ పనిషబుల్ ఆఫెన్స్, మీరు కోర్టులో కేసు వేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ లో విజిల్ బ్లోవర్ ఛానల్స్ అని ఉంటాయి, అది మీ డిపార్ట్మెంట్ లో మీ కంప్లైంట్ లో ఉందా లేదా చూడాల్సింది మీ బాధ్యత. అనాదిగా వస్తున్న ప్రాక్టీస్ ఏదైనా అనెథికల్ గా ఉంటే, ఆ కంపెనీ బిహైండ్ క్లోజ్ డోర్స్ దాన్ని ఫాలో అవుతుంటే అనెథికల్ గా బయటకు వచ్చి మీరు